ఎర్ర సముద్రం, అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న వరుస డ్రోన్ దాడులు ఉద్రిక్తత రేపుతున్నాయి. హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబల్స్ వాణిజ్య నౌకలపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. హమాస్ కు మద్దతుగా ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న షిప్లను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తున్నారు. భారత్కు వస్తున్న వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగిన రోజే మరో 2 నౌకలపై హౌతీ రెబల్స్ దాడి చేశారని అమెరికా ప్రకటించింది. అందులో ఒకదానిలో 25 మంది భారతీయులు ఉన్నారు. మరో నౌకపై నార్వే జెండా ఉంది. ఎర్ర సముద్రంలో హౌతీల ఆట కట్టించేందుకు రంగంలోకి దిగిన అమెరికా స్థానిక దేశాల సహకారంతో తమ సైన్యాన్ని అక్కడ మోహరిస్తోంది. ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ సృష్టిస్తున్న అలజడి తీవ్ర రూపం దాల్చింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపేదాకా ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు కొనసాగిస్తామని చెప్పినట్టుగానే మిలిటెంట్లు భారీ షిప్లను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతున్నారు. గాబన్ జెండా ఉండి భారత్ వైపు వస్తున్న ఎంవి సాయిబాబా అనే వాణిజ్య క్రూడ్ ఆయిల్ ట్యాంకర్పై డ్రోన్ దాడి జరిగిందని అమెరికా సైన్యం తెలిపింది. దాడి జరిగిన సమయంలో సాయిబాబా నౌకలో 25 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. అయితే వారిలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. దాడి చేసింది హౌతీ రెబల్లేనని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో యూరప్ నుంచి ఆసియాకు రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలపై ఇరాన్ సపోర్టున్న హౌతీ రెబల్స్ డ్రోన్, మిసైల్ అటాక్స్ చేస్తుండటంతో వందలాది కార్గో షిప్లను దారి మళ్లిస్తున్నారు. ప్రస్తుతం యూరప్ నుంచి ఇండియా సహా ఆసియా దేశాలకు వెళ్లే షిప్లకు ఎర్ర సముద్రం ద్వారానే షార్ట్ కట్ రూమ్ ఉంది. యూరప్ నుంచి మధ్యధరా సముద్రం గుండా ఈజిప్ట్లోని సూయజ్ కెనాల్ను దాటి గల్ఫ్లోని ఎర్ర సముద్రం గుండా అరేబియా సముద్రం, ఇండియన్ ఓషియన్ మీదుగా ఆసియాకు షిప్పులు వెళుతున్నాయి. కానీ ఎర్ర సముద్రం ద్వారా వెళ్లే షిప్పులపై యెమెన్ నుంచి, అరేబియా సముద్రం ద్వారా వెళ్లే షిప్పులపై ఇరాన్ నుంచి హౌతీ రెబెల్స్ డ్రోన్, మిసైల్ దాడులు చేస్తున్నారు. హౌతీలకు ఇరాన్ పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందజేస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా హౌతీలు దాడులు పెంచారు. దీంతో అనేక షిప్పింగ్ కంపెనీలు తమ కార్గో షిప్లను యూరప్ నుంచి ఆఫ్రికా చుట్టూ తిరిగి ఇండియన్ ఓషన్ మీదుగా ఇండియాకు, ఇతర ఆసియా దేశాలకు పంపుతున్నాయి. దీంతో సరుకు రవాణాకు సమయం, ఖర్చు భారీగా పెరగనున్నాయి. ఫలితంగా ఆసియా దేశాల్లో చమురు ధరలు కూడా భారీగా పెరిగే ప్రమాదం నెలకొంది.